మణిపూర్ ఈ పేరు వినగానే మనకిప్పుడు గుర్తొచ్చేది అక్కడ జరుగుతున్న సంఘర్షణ. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఈరోజు ఈ విషయాలన్నీ వివరంగా చూద్దాం. మే 2023 నుంచి అక్కడ మొదలైన జాతుల మధ్య హింస రాష్ట్రాన్ని కుదిపేసింది. లెక్కల ప్రకారం ఇప్పటివరకు 250 మందికి పైగా చనిపోయారు. ఇది చాలా విషాదకరం. చూడండి, ఇది కేవలం ప్రాణనష్టం మాత్రమే కాదు, దీనివల్ల ఓ పెద్ద మానవతా సంక్షోభం కూడా తలెత్తింది. ఏకంగా 60,000 మందికి పైగా ప్రజలు వాళ్ల ఇళ్ళు ఊళ్ళు వదిలేసి నిరాశ్రయులుగా మారారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు మణిపూర్లో ఏం జరుగుతోంది, ఎందుకిలాంటి పరిస్థితొచ్చింది, ఈ రాష్ట్రాన్ని ఇంతటి కల్లోలంలోకి నెట్టిన కారణాలేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. సరే, ఈ మొత్తం విషయాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని ముఖ్యమైన అంశాలని పరిశీలించాలి. ఫస్ట్, ఈ హింస అప్పటికప్పుడు ఎలా మొదలైంది, ఆ తర్వాత దీని వెనుక దశాబ్దాలుగా ఉన్న కారణాలేంటి, ప్రభుత్వం ఎలా స్పందించింది, మరి చివరిగా మణిపూర్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, వీటన్నిటినీ ఒక్కొక్కటిగా చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హింస ఉన్నట్టుండి ఒక్కసారిగా మొదలవ్వలేదు. దీని వెనక కొన్ని నిర్దిష్టమైన సంఘటనలున్నాయి. అవేంటో చూద్దాం. అసలు కథ ఇక్కడ మొదలైంది. ఏప్రిల్ 19న మైతీ కమ్యూనిటీకి ఎస్టీ హోదాను పరిశీలించమని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానికి వ్యతిరేకంగా మే 3న గిరిజనులు ఒక సంఘీభావయాత్ర చేశారు. బస్ ఆ యాత్రే ఒక పెద్ద జాతి హింసకు దారితీసింది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఆ కోర్టు తీర్పు కేవలం ఒక నిప్పురవ్వ మాత్రమే. ఆ నిప్పురవ్వ దశాబ్దాలుగా అక్కడ పేరుకుపోయిన ఎన్నో సమస్యల మీద పడింది. భౌగోళిక, అస్తిత్వ, రాజకీయ, ఇలా చాలా కారణాలున్నాయి. మణిపూర్ భౌగోళిక స్వరూపాన్ని గమనిస్తే దాన్ని తరచుగా ఒక ఫుట్బాల్ స్టేడియంతో పోలుస్తారు. మధ్యలో ఉన్న లోయని ప్లేయింగ్ ఫీల్డ్ అనుకుంటే దాని చుట్టూ ఉన్న కొండలన్నీ గ్యాలరీల్లా ఉంటాయి. ఈ నిర్మాణమే అక్కడి వర్గాల మధ్య భౌతికంగా, మానసికంగా ఒక పెద్ద విభజనను సృష్టించింది. ఇక్కడ చూడండి, రాష్ట్రంలో 90% భూమి కొండ ప్రాంతాలే, కేవలం 10% మాత్రమే మధ్యలో ఉన్న ఇంఫాల్ లోయ. చాలా తేడా ఉంది కదా. ఇప్పుడు జనాభా లెక్కలు చూస్తే విషయం ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. రాష్ట్ర జనాభాలో 64% మెజారిటీగా ఉన్న మైతీలు కేవలం 10% భూభాగమున్న ఆ చిన్న లోయలోనే నివసిస్తున్నారు. ఇక మిగిలిన 35% గిరిజనులు 90% ఉన్న కొండ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. ఈ అసమతుల్యతే అసలు సమస్యకు మూలం. సరిగ్గా ఈ భూమి, జనాభా అసమానతే షెడ్యూల్ తెగ అంటే ఎస్టీ హోదా చుట్టూ జరుగుతున్న గొడవకి కారణం. మైతిలేమో తమ సంస్కృతిని, భూమిని కాపాడుకోవడానికి ఎస్టీ హోదా కావాలంటున్నారు. మరోవైపు గిరిజనులేమో మైతీయులు ఇప్పటికే అన్ని విధాలా బలంగా ఉన్నారు, వాళ్లకి ఎస్టీ హోదా ఇస్తే కొండ ప్రాంతాల్లోకి వచ్చి మా భూముల్ని ఆక్రమించుకుంటారు, మా రాజకీయ ప్రాతినిధ్యాన్ని దెబ్బతీస్తారని వాదిస్తున్నారు. సో రెండు వైపులా ఇది వాళ్ల ఉనికికి సంబంధించిన సమస్యగా మారింది. ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా అంశాలు ఈ ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్నాయి. ఉదాహరణకు, మయన్మార్ నుంచి అక్రమ వలసలు వస్తున్నాయనే ఆరోపణలున్నాయి. అలాగే ప్రభుత్వం డ్రగ్స్కు వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధం, గసగసాల సాగుమీద దాడులు, ఇవి కూడా వివాదాస్పదమయ్యాయి. వీటికి తోడు మాకు ప్రత్యేక పరిపాలన కావాలంటూ కొన్ని వర్గాలు డిమాండ్ చేస్తుండటం, గిరిజనులకు అనుకూలంగా ఉన్న పాత భూచట్టాలు, ఇవన్నీ కలిసి పరిస్థితిని మరింత జటిలం చేశాయి. సరే, మరే పరిస్థితి ఇంత తీవ్రంగా మారుతున్నప్పుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎలా స్పందించాయి, వాళ్ల చర్యలు ఎలాంటి విమర్శలకు దారితీశాయో చూద్దాం. ప్రభుత్వాల వైపు నుంచి చూస్తే వాళ్లు కొన్ని చర్యలు తీసుకున్నారు. 20,000కు పైగా సైనికుల్ని, కేంద్ర బలగాల్ని మోహరించారు. చాలా కాలం పాటు ఇంటర్నెట్ షట్డౌన్ విధించారు. వలసదారుల బయోమెట్రిక్ వివరాలు సేకరించడం మొదలుపెట్టారు. ఇక మార్చి 2025లో 500 కోట్ల సహాయ ప్యాకేజీ కూడా ప్రకటించారు. కానీ ఈ చర్యలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదనే విమర్శలు బలంగా వినిపించాయి. అన్నింటికన్నా ముఖ్యమైన విమర్శ ప్రధానమంత్రి మీద వచ్చింది. ఈ సంఘర్షణ మొదలైన తర్వాత చాలా నెలలపాటు ఆయన ఈ విషయంపై బహిరంగంగా ఏమీ మాట్లాడకపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. ఇక అప్పుడు ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ఏమన్నారంటే, మేం పోరాడుతోంది డ్రగ్ కార్టెల్స్తో, ఏ ఒక్క వర్గంతో కాదు అని. అంటే దీన్ని నార్కో టెర్రరిజంపై పోరాటంగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఈ వాదనతో చాలామంది ఏకీభవించలేదు. దీనికి పూర్తి భిన్నంగా 10 మంది కుకీ ఎమ్మెల్యేలు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వంపైనే జాతి పక్షపాతం చూపిస్తోందని ఆరోపించారు. తమ వర్గాన్ని కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని,
ముఖ్యమంత్రిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కేవలం ప్రతిపక్షాలే కాదు, అధికార బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే కూడా కేంద్ర భద్రతా బలగాలను మూగ ప్రేక్షకులుగా వర్ణించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంటే బలగాలు ఉన్నా ఏమీ చేయలేకపోతున్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫైనల్గా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పడంతో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని భావించి ముఖ్యమంత్రి రాజీనామా. తర్వాత ఫిబ్రవరి 2025లో రాష్ట్రపతి పాలన విధించారు. అంటే పాలన మొత్తం కేంద్ర ప్రభుత్వ చేతుల్లోకి వెళ్ళిపోయింది. సరే, ఇన్ని సంఘటనల తర్వాత మణిపూర్ ఇప్పుడొక కీలకమైన మలుపులో ఉంది. మానవతా కోణంలో చూసినా, రాజకీయంగా చూసినా అక్కడి భవిష్యత్తు చాలా అనిశ్చితంగా కనిపిస్తోంది. ఈ హింస వల్ల జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. 60,000 మందికి పైగా ఇప్పటికీ సహాయ శిబిరాల్లోనే బతుకుతున్నారు. వర్గాల మధ్య నమ్మకమనేది పూర్తిగా పోయింది. ఒకప్పుడు పక్కపక్కనే ఉన్నవాళ్లు ఇప్పుడు ఒకరినొకరు శత్రువుల్లా చూసుకుంటున్నారు. దీని ప్రభావం ఆరోగ్యం, చదువు, ఆర్థిక వ్యవస్థ అన్నిటిమీద పడింది. పాత తిరుగుబాటు గ్రూపులు మళ్లీ బలపడతాయేమోనన్న భయాలు కూడా మొదలయ్యాయి. ఈ గొడవల వల్ల రాజకీయంగా కూడా డిమాండ్లు మరింత తీవ్రమయ్యాయి. కుకీజోవో వర్గాలేమో మాకు మైతీలతో కలిసి ఉండటం సాధ్యం కాదు, మాకు ప్రత్యేక పరిపాలన కావాలి, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చెయ్యాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు మైతీలు రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి మేం అస్సలు ఒప్పుకోమని, మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను కాపాడాల్సిందని అంతే బలంగా చెప్తున్నారు. చూశారు కదా, ఇరువర్గాల మధ్య నమ్మకం పూర్తిగా దెబ్బతింది. రాజకీయ డిమాండ్లు కూడా ఏమాత్రం రాజీపడేలా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మణిపూర్లో ఒక ఉమ్మడి భవిష్యత్తును నిర్మించడం సాధ్యమేనా? ఇదిప్పుడు అందరి ముందున్న అతిపెద్ద ప్రశ్న.